అంటే అంత శూన్యం. శూన్యం అని అంటారు. ఏమయ్యా శూన్యమైతే ఇసుకలో నుంచి నూనె రాగలదా? ఇసుకలో నుంచి నూనె రాదు కదా, దాంట్లో ఏమీ లేదు కదా, ఏమీ లేని దాని నుంచి నూనె రావాలి కదా. ఇప్పుడు ఈ జగత్తంతా పుట్టింది కదా, ఈ జగత్తంతా పుట్టిందంటే ఏమీ లేని దాని నుంచి పుడుతుందా? అంటే ఏదో ఉంది కదా, ఏదో చేసేవాడు ఎవడో ఉన్నాడు కదా, చేసేవాడు ఎవడో లేకపోతే ఎందుకు పుడుతుంది? కాబట్టి శూన్యవాదం కాదు నాయన, ఉంది. అదేముంది అనేటువంటి క్షణిక విజ్ఞానంగా ఉంది అని వాడంటాడు. ఇంకొకటి క్షణం. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు, 3 క్షణములు తీసుకున్నారు, 3 క్షణాలు. 3 క్షణాలు ఒక్కటి ఉండదు. 3 క్షణాలు ఒకటి ఉండదు. అంటే ఏమిటి? ఇది జరుగుతుందే, ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి అనుకోండి, ఇట్లా నీళ్లు పారుతున్నాయి నదిలో, చూస్తే నీళ్లు కనిపిస్తాయిగా మీకు? కనిపిస్తుంది కదా. మీరు నీళ్ళను చూస్తున్నారు లేదా? మీరు నీళ్ళను చూస్తున్నారు. మీరు ఆ నీళ్లు పోతున్నాయి కదా, నీళ్లు పోయినప్పుడు చూస్తున్నటువంటి మీరున్నారే, అట్లా పోయినాయి నీళ్ళు, ఆ నీళ్లను చూసిన మీరున్నారా ఇప్పుడు? అవును, ఆ నీళ్లను చూసిన మీరే ఇప్పుడున్నారా? ఇప్పుడుండే నీళ్లను చూస్తున్నారా? ఇప్పుడు నీళ్లు పోతున్నాయి, నీళ్ళు ఉన్నాయి కదా, మీరు గట్టిపై నిలబడుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు నీళ్లు పోతానే ఉన్నాయి కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. నీళ్లు పోతా ఉంటాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఆడ నీళ్లు పోయిన నీళ్లను చూసిన నువ్వు, ఇప్పుడుండే నీళ్ళను చూసే నీవు, ఇంకా వచ్చే నీళ్ళను చూసే నీవు ఒకటేనా? కాదు. అదే వస్తాను. అది 3 జాగాల్లోనూ చూసినా కూడా, ఇప్పుడు ఒక జాగాలో ఇటు పోయినా కదా నీళ్లు, ఆ జాగాలో ఉన్న నీళ్లను చూసిన నువ్వు పోయినావు. ఇప్పుడు మళ్ళా జాగాలో వచ్చిన నీళ్ళను చూసే నువ్వు ఉండవు. ఆ క్షణంలో ఉన్న నీళ్ళను ఈ క్షణంలో ఉన్న నువ్వు చూస్తున్నావు. ఆ నీళ్లు పోయినాయి, ఈ చూసే నువ్వు కూడా పోయినావు. మళ్ళా ఇంకొక క్షణంలో నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళను చూసే నువ్వు ఉన్నావు, ఆ నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇవి పోయినా, ఇవి నువ్వు పోయినావు. నీళ్లు ఒకటే, నీళ్లు ఒకటే కాదని చెప్పట్లేదు. ఒకటే కదా, కాబట్టి దేనికి కావాల్సినట్ల మలుచుకొని చెప్పే పరిస్థితి ఎట్లా? ఇది సిద్ధాంతం. డీప్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ. అంటే క్షణిక విజ్ఞానం అనేటువంటిది. అందుకే కొద్దిగా లోతుగా పోవాలనుకుంటే లోతుగా పోవాలి. ఇక్కడ ఏంటంటే క్షణిక విజ్ఞానం. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, ఈ జగత్తంతా ఈ క్షణంలో ఉందంటే, ఈ క్షణం ఉంది. నిన్న చూసిందే మీరు లేరు, 2 నిమిషములకు ముందు చూసిన మీరు లేరు. ఇప్పుడున్న నేను కూడా 2 నిమిషముల తర్వాత వేరే నేను. అవును, దాన్ని విజ్ఞానవాదం అని అంటారు. విజ్ఞానవాదం ఇదంతా సైన్స్లో చాలా, సైన్స్ అనేటువంటిది ఎంత ఇది వచ్చేస్తుందంటే కొద్దిగా లీస్ట్ అయిపోతుంది. సైన్స్ లీస్ట్ అయిపోతుంది. సైన్స్ కంటే ఇంకా డీప్ వెళ్ళిపోవాలి. బ్రెయిన్ ఎట్లా షార్ప్నెస్ వచ్చేస్తుంది తెలుసా? ఇది వచ్చేస్తుంది. నదిలో ఉండే నీళ్ళు అట్లా, దాని పక్కలోనే బావి ఉంటుంది, ఆ బావిలో ఉండే నీళ్ళు అట్లే ఉంటుంది కూడా. ఉండని మనం ఇక్కడ ఆత్మస్వరూపం అనేటువంటిది దాన్ని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఆత్మస్వరూపం అంటే ఏమిటి? ఆత్మస్వరూపం అంటే శరీరమా, ఇంద్రియాల, మనస్స, బుద్ధియా, లేకపోతే వెనకాల చైతన్యమా? చైతన్యం ఉందా లేదా?
ఏది ఏది బ్రహ్మము. కరెక్టే. బ్రహ్మము ఇవన్నీ ఎందుకు చేస్తా ఉంది? ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? చూడు, ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలతో ఆ చైతన్యానికి ఏం పని ఉంది? చేయాల్సిన అవసరం ఏంటి? ఉండొచ్చు కదా, ఇంద్రియాలు లేకుండానే ఉంచేయచ్చు. ఎందుకు పెట్టాలి? ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అవును, రీసెర్చ్ ఇదంతా. పంచభూతాలతో పంచేంద్రియంతో ఏర్పడింది కదా ఇది అని చెప్తాను కదా. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పంచమహాభూతాలను ఎందుకు సృష్టించినాడు? ఎందుకు సృష్టించినాడు? ఏమి పని ఉంది? ఏమి పని ఉండి సృష్టించినాడు? దాని నుంచి ఏమి లాభం ఉన్నది? దాన్నంతా ఇప్పుడు విశదీకరించేకి అందుకే వాటన్నింటినీ మనకు ఉపనిషత్తుల్లో బాగా వివరముగా చెప్పుతారు. దానికి పోవాలన్నప్పుడు ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోవాలి ముందుకి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఒక సూత్రం తీసుకొని ఆ సూత్రంలో కూర్చొని దీనిపైన చర్చ. తర్వాత జీవుడు ఈశ్వరుడు ఇద్దరున్నారు. జీవుడు ఈశ్వరుడు ఇద్దరున్నారు కదా. జీవుడు ఈశ్వరుడు ఒక చెట్టు పైన రెండు పక్షులు ఉన్నవి. ముండకోపనిషత్తులో వస్తుంది దీని గురించి. ద్వా సుపర్ణ సఖ సయుజ అని రెండు పక్షులు ఉన్నాయి ఒకే చెట్టు పైన. ఒక్కటేమో బాగా తింటూ ఉంది, అన్నింటినీ తింటూ ఉంది. ఇంకొకటి తినుట లేదు, నిర్మలంగా ఉన్నది, హాయిగా ఉన్నది. ఈ తింటూ ఉన్నది మాత్రము చూస్తాం. తర్వాత పైకి ఒకసారి చూసింది, భలే ఉందే, ఒకసారి పోదామని పైకి వెళ్ళి చూస్తుంది. పైకి వెళ్ళి చూస్తే ఆడుండేది తనే, దాంట్లో కలిసి. ఇప్పుడు ఆ రెండు ఎందుకున్నాయి? కింద ఉండేది ఎందుకు తింటా ఉంది? పైన ఉండేది ఎందుకు పని చేయడం లేదు? పైన ఉండేటువంటిది నిర్మలముగా ఎందుకు ఉన్నది? ఇది మాత్రం కింద ఉండేది ఎందుకు తింటూ ఉంది? కింద ఉండేటువంటిదేమో జీవపక్షి, పైన ఉండేదేమో ఈశ్వర పక్షి. ఆ ఈశ్వర పక్షి ఏమీ తినటం లేదు, ఏమీ చేయటం లేదు. ఈ జీవపక్షి మాత్రము అన్ని తింటున్నది, అన్ని చూస్తున్నది, అన్ని అనుభవిస్తున్నది. ఇట్లా ఉంది కదా, తింటూ ఉంది, అనుభవిస్తుంది, అన్ని చేస్తుంది. ఎందుకు ఇవి రెండు పక్షులు ఎందుకున్నాయి? అసలు ఆ చెట్టు ఏంది? ఆ చెట్టును ఎందుకు పెట్టుకున్నాడు? దీనిపైన చర్చ. ముండకోపనిషత్తు. ఎన్ని ప్రశ్నలు? అవును, చెట్టు అనేది ప్రపంచం. నాకు తెలిసింది చెట్టు ప్రపంచం. తింటూ ఉండే పట్టి జీవుడు, చూస్తూ ఉండే పట్టి ఈశ్వరుడు. సరిపోతుంది. అదే కదా ఇప్పుడు చెప్పినాము. ఆ జీవుడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు? మళ్ళీ ఆ కర్మ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఎట్లా చేసినాడు? మళ్ళీ ప్రారంభం అనేది రావాలంటే అందుకే కదా చెప్తున్నాను, భూతస్య జాతిమిచ్చంతి వాదిన కేచిదేవై. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఇదంతా దేనికంటే చర్చ జరిగేది ఆత్మస్వరూపం అనేటువంటిది ఉందా లేదా? ఆత్మస్వరూపం అంటే ఒకరికన్నా కనిపించాలి కదా, ఒకరికి కూడా కనిపించలేదు. కాబట్టి ఆత్మస్వరూపం కనిపించకుండా పోయినప్పుడు దాన్ని ఏదో బుక్కుల్లో చెప్పినారని చెప్పి ఎందుకు నమ్మాలా? పొద్దున్న కూడా నేను ఒకటి చెప్పాను, ఆత్మన విందతే వీర్యం విద్యయా విందతే అమృతం అని లాస్ట్లో ముగించినాను. కర్మయోగములో 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు దానిపైన రేపు చర్చ ఉంది. దానికి ఇది చాలా ఇదవుతుంది అని కూడా చెప్పినా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎందుకంటే కఠోపనిషత్తు అనేటువంటిది, కఠోపనిషత్తులో
మాంసకం చిత్వా భోక్షసే ముహం, అది కూడా 2వ అధ్యాయంలో ఉంది. ఇట్లా శ్లోకాలన్నీ 2వ అధ్యాయంలో చాలా ఉన్నాయి కఠోపనిషత్తు సంబంధించి. వీటిని విచారణ చేస్తే ఇప్పుడు కర్మ, మనం ఎందుకు కర్మ చేయాలా, ఎందుకు దేవుణ్ణి పూజించాలా, ఏం దేవుణ్ణి పూజించకుండా మేము ఉండకూడదా, ఏం అనుభవించకూడదా? శరీరం ఉందిగా, శరీరం ఉన్నప్పుడు అనుభవించేదానికి బాగా కళ్ళున్నాయి, నోరుంది, తినేదానికి నోరు బాగుంది, ముగ్గులు బాగున్నాయి, శరీరం బాగుంది, కావాల్సిన ధనం ఉంది, పైగా వాటిని అనుభవించేదానికి కావాల్సినటువంటివన్నీ సౌకర్యంగా ఉన్నాయి. ఎందుకు అనుభవించకూడదు? వయసు లేదు, ఆ? వయసు లేదు. నీకు వయసు లేదు, వయసు ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడు అయిపోయినాక వచ్చినాము. సరే సరే, ఇప్పుడు ఈ వయసులో నువ్వు అనుభవించచ్చుగా, నీ స్థాయిలో నువ్వు అనుభవించేట్టు ఉంటాయిగా. ఏమీ లేదు, అనుభవించింది అయిపోయా. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి ఇప్పుడు వచ్చినాము. సరే, మీరు ఒక పని చేయండి, చెప్పండి. మాకు సమాధానం చెప్పండి. మాకు బ్రహ్మ అంటే ఎలా ఉంది? బ్రహ్మం లేదు, ఏది లేదు కదా, బ్రహ్మమే కదా అంతా ఉండేది. సరే, నేను కాదని నేను చెప్పట్లేదబ్బా. నువ్వు బ్రహ్మముని గురించి మాకు చెప్పు, మేము వింటాము. ఎందుకంటే బ్రహ్మము అనేటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు ఏంటంటే బ్రహ్మం ఏమంటున్నాడు, భగవద్గీతలో ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ అని అంటుంది కదా. ఇప్పుడు ఈ సకల జీవులను ఈశ్వరుడు సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. తిష్టతి తిష్టతి అంటే ఏమిటి? స్థిరంగా ఉండేది. తిష్ట వేసుకొని ఉన్నాడు ఎవరు? ఈశ్వరుడు. ఉండి ఏం చేస్తున్నాడు? భ్రామయన్. భ్రామయన్ భ్రామయన్ అంటే అందరినీ తిప్పుతున్నాడు. భ్రామయన్ సర్వభూతాన్ని, సర్వభూతములను తిప్పుతున్నాడు. ఈ రంగులు రాత్రం ఉంటుందే భ్రమణం. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని, అందులో చెప్పాడుగా యంత్రం, యంత్రములాగా అంటే అదే దాన్ని ఏమంటున్నారు, రంగుల రాత్నములాగా దాంట్లో తిప్పుతారు కదా, కూర్చొని కూడా తిప్పుతారు కదా. మాయ చేత తిప్పుతున్నాడు. ఎందుకు తిప్పుతున్నాడు? ఇప్పుడు ప్రతి జీవి తిరుగుతున్నాడు కదా, చేస్తున్నాడు కదా. ఈశ్వరుడు తిప్పుతున్నాడా? అక్కడేమంటున్నాడు? ఈశ్వరుడు తిప్పుచున్నాడు అని అంటున్నది. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని, సర్వభూతములను భ్రమింపజేసి తిప్పుచున్నాడు. యంత్రారూఢాన్ని, మళ్ళా యంత్రములాగా పై లోకాలు పంపించడం, మళ్ళీ కింది లోకాలు పంపించడం, కింది లోకాల నుంచి పై లోకాలు పంపించడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఏమిటిది? ఎందుకోసం చేస్తున్నాడు? ఇది ఒకవేళ ఈశ్వరుడు చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు నేనేమడుగుతానంటే, నువ్వు సమాధానం చెప్పేదానికి నువ్వు సిద్ధంగా ఉండవు. నేను ప్రశ్నలు అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చినాను, కూర్చున్నాను. ఇప్పుడు నేను అనుకుని ఇక్కడ చెప్తున్నానా, నేను అనుకుని మళ్ళీ రూమ్కి వెళ్తానా, నేను అనుకుని మళ్ళీ భోజనం చేస్తానా, చేయనా, లేదా ఈశ్వరుడు నాకు అనిపించి చేస్తున్నాడా? ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు, మీరు కూర్చొని ఉంటే మిమ్మల్ని అందరూ లేచి మీరు ఇంటికి వెళ్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు లేచి వెళ్తున్నారా, లేదా ఈశ్వరుడు లేచి వెళ్తున్నారు పంపిస్తున్నాడా? ఈ శ్లోకం ప్రకారం ఏమైంది? ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే ఈశ్వరుడే అన్ని చేస్తున్నాడు అని వచ్చింది. అయితే ఇప్పుడు మీరు సంకల్పం చేయట్లేదా? మీరు చెప్తాను, మీరేమనుకుంటున్నారు? మీరు క్లాస్ అవుతానే లేచి మీరు ఇంటికి వెళ్తారుగా. మీరు వెళ్తున్నారా, లేదా ఈశ్వరుడు తీసుకెళ్తున్నాడా? మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకుంటూ ఉంటే ఆడ మాట రావాలగా. ఆడేమొస్తుంది? ఈశ్వరుడే తీసుకెళ్తున్నాడు, ఈశ్వరుడే భ్రమింపజేస్తున్నాడు, ఈశ్వరుడే తిప్పుతున్నాడు అని వస్తుంది. ఈశ్వరుడే తిప్పుతూ ఉంటే, అన్ని ఈశ్వరుడు చేస్తూ ఉంటే, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? అంటే సంకల్పం నేను చేస్తున్నాను కదా,
సంకల్పం నేను చేస్తున్నాను చేస్తున్నానా లేదా? వంట చేస్తున్నాను, వంట చేసేటప్పుడు నేను చేస్తున్నానా లేదా? అవుతుందా? మీరేమీ చెయ్యటం లేదు, మీరేమీ చెయ్యడం లేదు అని చెప్పేసినామని అనుకోండి, కూర్చోండి, కూర్చోగలరేమో చూద్దాం. మీరు కూర్చోగలరేమో చూడండి. మీరు కూర్చోలేరు. ఇప్పుడు 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ఉంది చూడండి. నేను చెప్పానే రేపు చర్చ అనేటువంటిది, దీనిపైన చర్చ చెప్పాలి. భగవద్గీత అంటే 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు అంటే ఏమనుకుంటున్నా? ఇప్పుడు యస్వింద్రియాణి మనస నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తస్య విశిష్యతే కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనస స్మరణేంద్రియార్థాన్ మూఢాత్మకర్తాహమితి మన్యతే. ఏంటది? 2 శ్లోకాలు ఉంటాయి. 2 శ్లోకాలకు సంబంధించి ఎంత ఏంటంటే, ఒకతను ఏంటంటే గమన కూర్చో ఉంటాడు, యోగం చేస్తూ ఉన్నామని నిర్మలంగా కూర్చుంటాడు, యోగం చేస్తున్నాడు కదా. మనం చూసేదానికి అంతా ఏమనుకుంటున్నాం? అతను ధ్యానంలో ఉన్నాడు, ఆత్మస్థితిలో ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. అతని మనస్సు వేరే విషయం చింతన చేస్తున్నాడు. అప్పుడు అతను నిజంగా ధ్యానం చేస్తున్నాడా? లేదు. అదే ఒకతను కర్మ చేస్తున్నాడు, తను చేయాల్సిన పని చేస్తున్నాడు, కానీ తను చేయాల్సిన పని చేస్తూ కూడా దానితో సంబంధం లేకుండానే ఉంటాడు. ఎలా ఉండగలుగుతాడు? అలా ఉంటే నిజమైనటువంటి యోగి అతను అని అంటున్నాడు. ఇప్పుడు నాకు అదే అనుభవంలోకి రావాలిగా, నాకు అనుభవంలోకి రావాలి కదా. అది ఏమిటి? కర్మ చెయ్యాలి, కర్మ చెయ్యని వాడు కావాలి. కర్మ చెయ్యి, కర్మ చెయ్యని వాడు కూడా లేడు. నేను కూడా ఒప్పుకుంటున్నాం కాదని చెప్పట్లేదు. కర్మ చేసి కూడా చెయ్యని వాడు కావాలి. నాయన బాబు, నీ నీ దీన్ని నేను క్వశ్చన్లు అడిగితే కన్నా ఇక్కడ గలాటైపోతాను. ఎందుకంటే నువ్వు తెలిసి తెలియకుండా చెప్తావు. నేను దాన్ని క్వశ్చన్లు అడిగితే మళ్ళీ నిన్నేమో అన్నట్లుగా నువ్వు ఫీల్ అయిపోతావు. కాబట్టి ఏంటంటే నీ సమాధానాలు దేనికి సరిపోవు. కాబట్టి ఏంటంటే వినడం నేర్చుకో, సరేనా? ఎందుకంటే మీకు తెలిసినటువంటిదంతా శుద్ధత నేను చెప్తా. ఎందుకంటే మీ గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి మీ బుద్ధిని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు విని తెలుసుకోండి, అంతే, సరేనా? ఎందుకంటే మీరు అంటున్నారు, ఇప్పుడు నేనేమంటున్నాను, నువ్వు ఫలాపేక్ష లేకుండా చేసినంత మాత్రాన, ఫలాపేక్ష లేకుండా చేసినంత మాత్రాన నువ్వు కర్మ చెయ్యని వాడు అవుతావా? నువ్వు తెలియకుండానే అగ్గిని పట్టుకున్నావు, అగ్గి కాలదా? నాకు ఫలం అక్కర్లేదు అని కర్మ చేసినావు. ఫలం అక్కర్లేదని నువ్వు కర్మ చేసినావు. నీకు ఫలం రాకుండా పోతుందా? అవునప్పా, నేను అదే చెప్తాను. ఇది నువ్వు ఫలం లేకుండానే కర్మ చేసావు, ఫలాపేక్ష లేకుండానే కర్మ చేసావు. అంటే ఏమి? ఇప్పుడు నాకు ఆ ఫలం వద్దు అని కర్మ చేసావు. అప్పుడు ఫలమును నువ్వు కోరటం లేదు, కానీ అది వచ్చేస్తుంది కదా. సరే, వచ్చింది. ఇప్పుడు నువ్వు కర్మ చేసిన పడవ చేయని పడవ, నువ్వు దాన్ని తీసుకుంటావో వదులుకుంటావు అనేది బాగా పెడతావు. అవును, కర్మఫలాన్ని నువ్వు వద్దన్నావు, కర్మఫలాన్ని నువ్వు వద్దన్నావు. వద్దన్నాడు చేయకుండా ఉంటే కదా, చేసేటప్పుడు నువ్వు చేసినావు, అయితే చెయ్యాలా? కర్మ 5వ అధ్యాయంలో ఇదే. సన్యాస కర్మయోగశ్చ
నిశ్రేయ సకల ఉభో తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఎట్లుంటా తెలుసు ఇంత కర్మఫలము వద్దని విడిచిపెట్టే, కర్మఫలం వద్దనే చేస్తున్నాడు. కర్మ సన్యాస యోగం కదా. అందుకే ఇప్పుడు మనం 5వ అధ్యాయం పెట్టుండేది అందరికీ కాంపిటీషన్. అర్థమేం అడగట్లేదు మేము. ఇప్పుడు కర్మ సన్యాసం అనేటప్పుడు కర్మఫలం నాకు వద్దు, ఓకే ఒప్పుకున్నా. కర్మఫలము వద్దని కర్మ చేశాడు. కర్మ చేసింది ఎవరు? కర్మఫలం గురించి ఇప్పుడు అడగట్లేదు. కర్మ జరిగిందా లేదా? జరిగింది. ఎవరు చేశారు? కర్త ఎవడు? ఇక్కడ అమ్మగారు ఈశ్వరుడు చేపిస్తున్నారు, ఒకరు చెప్తున్నారు మీరేమో కర్తని అని అన్నారు. కర్త లేడు, కర్త లేడు. ఎట్లా నిరూపిస్తారా? కర్త లేని స్థితి వస్తే మీకు శ్లోకం అర్థం. భగవద్గీత అంటే అది. నీకేమన్నా అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అందుకే ఆ స్థాయికి తీసుకోవాలంటే ఏం చేయాలి? మీరు సమంజసమైన ప్రశ్నలను అడగవచ్చు. ఇప్పుడు మీరు అడుగుతున్నారే, మీరు చెప్తున్నారే, మీకు తెలిసినట్లుగా చెప్తున్నారు, ఇదే కరెక్ట్ అని మీరు నమ్మి ఉన్నారు. కొంతవరకు కరెక్టే. కానీ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, కర్త లేడనంటే కర్త ఎట్లా లేడు అట్లా అడగకూడదు. కర్త లేని స్థితి ఉంటుందా? అది జరుగుతుందా? అది సాధ్యమా అనేది రావాల్సి వస్తుంది. అది రావాలంటే ముందు కొద్దిగా మనస్సు అనేటువంటిది పరిపక్వతకు రావాలి. దానిని యోగ్యత అని అంటారు. ఏమంటారంటే ఇప్పుడు మనం అక్కడ చూసినటువంటి నీళ్లు ఉన్నాయిగా, నీళ్ళు అనేటువంటిది విషయం. నీళ్లు విషయం. చూస్తూ ఉంటే కర్త ఉన్నాడే, ఈ కర్త అనేటువంటి వాడు క్షణము. అందుకే క్షణిక విజ్ఞానం అంటారు. నువ్వు ఏదైనా పని చేస్తున్నావంటే నీ మైండ్ అనేది ఉంది చూడు, అది విజ్ఞానం. విజ్ఞానం అనేటువంటిది ఇప్పుడున్న నీళ్లను చూస్తున్నటువంటి విజ్ఞానము, ఆ నీళ్లు రెండు ఏకక్షణంలో ఒకే క్షణంలో కలుగుతాయి. ఈ క్షణంలో చూసిందే కదా నాకు జ్ఞానం కలిగింది. ఇంతకు ముందు క్షణంలో చూసింది ఏమైంది? అది స్మృతి అయ్యింది. స్మృతి అంటే పాస్ట్ అని ఎందుకంటున్నావు? అది వెళ్ళిపోయింది, దానిని చూసినట్టు కూడా వెళ్ళిపోయినాడు. జ్ఞానం అనేటువంటిది జ్ఞానం, అందుకే క్షణిక విజ్ఞానం అని అంటున్నాం. ఎప్పుడు కూడా జ్ఞానము ఒకటే కాన్స్టెంట్గా ఉండి, జ్ఞానం కాన్స్టెంట్గా ఉండి ఇక్కడ ఉండేటువంటి వాటి అన్నింటిని చూస్తూ ఉండదు. అది జ్ఞానం అనేటువంటిది మనస్సుకు సంబంధించిన అంశం. మనస్సులో కలిగే అంశం జ్ఞానం. ఆత్మస్వరూపం అట్లా కాదు. జ్ఞానం వేరే, ఆత్మస్వరూపం వేరే. అందుకే నేను చెప్పాను చూడండి, అప్పుడే ఆత్మన విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం అని చెప్పాను. అంటే ఇది ఉపనిషత్ మంత్రం, కేనోపనిషత్ మంత్రం. ఆత్మన విందతే వీర్యం అంటే ఆ ఆత్మానుభూతిని పొందుట. ఆత్మానుభూతిని పొందుట అంటే నువ్వు ధ్యానంలో నిర్మల స్థితిలో పొందినప్పుడు, ఇప్పుడు ఈ శ్లోకం ఉంది చూడండి, యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చ నగిచేస్తే తామా పరమాంగతి. ఏ స్థితిలోనైతే ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఏ స్థాయిలోనైతే పంచ 5 జ్ఞానేంద్రియములు అవతిష్టంతే ఉంటాయి. ఎట్లుంటాయి?
నా విచేష్టం, చేష్టలేమీ లేకుండా అయిపోయింది. చేష్టలేమీ లేకుండా అయిపోవుట, జ్ఞానేంద్రియాలు చేష్టలేమీ లేకుండా ఉండుట, మనస్సు కూడా చేష్ట లేకుండా ఉండుట, బుద్ధి కూడా చేష్ట లేకుండా ఉండుట. చేష్ట లేకుండా ఉండుట అంటే పని చేయకుండా ఉండుట, ఏమీ చేయకుండా ఉండుట. ఇది ఎవడికైతే చూడండి, నవిచేష్టేట తాం తం ఆహుహు, తామాహుహు ఉందిగా, తామాహుహు అనేదని తం అతను ఆహుహు అతన్ని చెప్తారు. ఇప్పుడు ఏమని? పరమ గతి, అతను పరమ స్థితిని పొందినాడు, అతను మోక్ష స్థితిని పొందినాడు. ఇప్పుడు మనకు దీంతో గాలి ఉంటే పోతే పొందాలా? అవును, అదే కదా జీవన్ముక్తి అంటే. జీవన్ముక్తి అంటే అదే, తెలియాలి, చేష్ట లేకుండా ఉండాలి. ఏమన్నా అర్థమవుతుంది? ఎట్లా చెప్పాలి దీన్ని? ఎత్తుకుంటే ఇట్లాంటి శ్లోకాలు మాకు వస్తే దీనిని మనం విచారం చేసుకోవడానికి కూర్చోవాలి. ఎట్లుంటుందండి అదే. అందుకే మధ్యలో ఉపనిషత్తుని పెట్టారు. ఇదంతా మా సద్గురు మలయాళ స్వామి వారు దగ్గరుండి వీటన్నింటినీ క్రోడీకరించిన తర్వాత స్వామీజీ దీన్ని అంగీకరించి చూడండి, ముందర ఈ గ్రంథములో ఓం మొదటి పేజీలో ఓం నమో భగవతే శ్రీ మలయాళ యతీంద్రాయ అని పెట్టి దాంట్లో రాస్తారు. చూడండి, ఇక్కడ శ్రీ భగవద్గీత పారాయణకు ముందు పఠించుటకు అనుగుణముగా శ్రీ గురుదేవుడు బ్రహ్మీభూత మహాశక్తులు శ్రీ మలయాళ స్వాముల వారు వివిధ స్తోత్రములను ఉపనిషత్ మంత్రములను సంగ్రహపరిచి భక్తులచే పఠింపజేయుచుండిరి. మలయాళ స్వాముల వారు అంటే ఏమనుకుంటున్నారు? మలయాళ స్వాముల వారు అంత ఉత్కృష్టులైనటువంటి మహా పఠింపజేయుచుండిరి. ఆంధ్రదేశమున గీతాపారాయణ చేయు భక్తుల సంఖ్య నానాటికి అభివృద్ధి చెందుతూ చూచి వాటిని శ్రీవారు ఈ స్తోత్రమంజరి రూపమున నచ్చొత్తించి మహోపకారమనర్చిది. అంటే ఈ స్తోత్రమంజరిని కూర్చి ప్రింట్ చేయించింది మలయాళ స్వామి. స్తోత్రమంజరి అంటే ఎంత లోతైనటువంటి విషయం చూశారు ఇప్పుడు. అందుకే మనం స్తోత్రమంజరిని పారాయణం చేస్తున్నాం. అటువంటి స్తోత్రమంజరిని మనం రోజు సాయంకాలం కూడా పారాయణం చేస్తున్నాం. నువ్వు వేరేటివి ఏమన్నా సరే పారాయణం చేయి. దానికి ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్పుకుంటున్నాం కదా, ఎంత బుద్ధి పనిచేస్తుందంటే, ఏం బుద్ధి ఏమన్నా పనిచేస్తుందా? అందుకుంటూ ఉందా బుద్ధి ఏమైనా? బుద్ధి ఇంకోటి చెప్తాను. యతో వాచో నివర్తంతే మనసా సహ బుద్ధిశ్చ నవిచేష్టేత. యతో వాచో నివర్తంతే, వాక్కులు మాట్లాడకుండా అయిపోతాయి. వాక్కులు మాట్లాడకుండా అయిపోతాయి. సరే, భగవద్గీతను మీకు తెలిసిన శ్లోకం చెప్తా. మీకు తెలిసిన శ్లోకం యత్రో